హాయ్, హలో, నమస్తే. మన యొక్క మనస్సు అనేది ఎలా వశమవుతుంది? మన మనసును ఎలా మనం స్థిరంగా చేసుకోవాలి? ఫోకస్డ్‌గా ఎలా పెట్టుకోవాలి? కాన్సంట్రేషన్‌తో ఎలా పెట్టుకోవాలి? మన మనసుని మనం ఎలా వశం చేసుకోవాలి అంటే, మన యొక్క మనసుకి, మన యొక్క శ్వాసకి చాలా సంబంధం ఉంటుంది. మన ముక్కులో శ్వాస అనేది ఎక్కువగా స్పీడ్‌గా ఉంటే అప్పుడు మనం టెన్షన్‌లో ఉన్న అర్థం. శ్వాస స్లోగా ఉన్నప్పుడు మనసు కాస్త నెమ్మదిగా ఉన్నట్లు. సో ఇలాగ రకరకాల శ్వాసకి ఈ యొక్క మనసుకి చాలా సంబంధం ఉంది. సో మన మనసు నిర్మలం అవ్వాలి అంటే మరి ఏం చేయాలంటే, మన శ్వాసని మన మన ముక్కులోని శ్వాసని మెల్లిగా మన మూలాధార సుషుమ్నా నాడిలోకి ప్రవేశపెట్టాలి. మన గాలిని, మన యొక్క శ్వాసని, మన యొక్క బ్రహ్మనాడిని మనం ఓపెన్ చేసి సుషుమ్నాలోకి మనం ఎంటర్ అవ్వాలి. అలా తీసుకెళ్ళాలి ఈ శ్వాసని. అలా తీసుకెళ్ళడానికి చాలా రకాల టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. చాలా వందల రకాలు టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్స్ మేము టీచ్ చేస్తున్నాం. సో శ్వాసని ఎలాగా సుషుమ్నాలోకి తీసుకెళ్ళాలి, శ్వాసని ఎలా నిలపాలి, శ్వాసతో మన చక్రాస్ని ఎలా క్లీన్జింగ్ చేసుకోవాలి, శ్వాసని ద్వారా మన యొక్క కుండలిని ఎలా జాగృతం చేయాలి. సుషుమ్నాలోకి ఎంటర్ అయినప్పుడే మన యొక్క యోగాగ్ని అనేది రగులుతుంది. మన శ్వాసలు రెండు సుషుమ్నా నాడిలో ప్రవహించినప్పుడే మన యొక్క యోగాగ్ని రగలడం వల్ల ఆ యోగాగ్ని ద్వారా మన యొక్క కుండలిని శక్తి మూలాధార నుంచి సహస్రారం వైపు ప్రయాణిస్తుంది. సో ఈ యొక్క ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళడమే ఈ ప్రాణ విద్యనే. ఈ ప్రాణ విద్య తెలుసుకున్నట్లయితే మన మనసుని మనం వశం చేసుకోవచ్చు. ఈ శ్వాసని మనము గ్రిప్ చేసుకొని ఈ శ్వాసతో మనము సుషుమ్నాలోకి ఎంటర్ అయ్యి యోగాగ్ని రగిలించినప్పుడు ఆ రగిలిన యోగాగ్ని మీ యొక్క కుండలిని జాగృతం చేస్తుంది. అప్పుడే మీ యొక్క మనసు నిర్మలం అవుతుంది. మీ యొక్క తేజస్సు, బ్రహ్మ తేజస్సు, ఆరోగ్యము, ఆనందము, మీ యొక్క కుండలిని శక్తి జాగృతమైనప్పుడు, మీ ప్రాణము పైకి వెళ్ళినప్పుడు ఆ సుషుమ్నా ద్వారా, ఆ బ్రహ్మనాడి ద్వారా, వెన్నెముకలో ఉండే నాడి ద్వారా అది ఊర్ధ్వముఖం వెళ్తుంది. అలా ఊర్ధ్వముఖం వెళ్ళిన తర్వాత మీ యొక్క భృకుటిలో లేదా సహస్రారంలో, ఆ అప్పర్ చక్రాస్లో మీ యొక్క ఎనర్జీ అనేది స్థితమవుతుంది. అప్పుడు మీ యొక్క ఎరుక, మీకు జ్ఞానము, ఆత్మానుభవం, జీవితాన్ని అర్థం చేసుకునే విధానము, అవగాహన శక్తి, సెన్సేషన్స్, 6th సెన్స్, 7th సెన్స్, థర్డ్ ఐ, పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్, ఇలా రకరకాల విషయాలు మీకు క్షుణ్ణంగా అర్థమవుతాయి. మీరు ఎన్ని గంటలు చేసినా, ఏం చేసినా మీ మనసు మీకు వశం కాదు. అలా కూర్చుంటే మీ బాడీలో ఎలాంటి మార్పులు జరగవు. అలా కూర్చుంటే రిలాక్సేషన్ అవుతారు, విశ్రాంతి వస్తుంది, ప్రశాంతత వస్తుంది. అలా కూర్చుంటే రిలాక్స్ అవుతాం అంతే కాసేపు. కానీ మన మనస్సుని మనం ఆధీనంలోకి తెచ్చుకోవాలి. మన మనసుని మనం వశం చేసుకోవాలి. మన మనసు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. మన మనసు అనేది స్థిరమైపోవాలి. ఆ ఆత్మానుభూతి కలగాలి మనకి. ఒకే ఆలోచన మీద మనం దృష్టి పెట్టాలి. మన కుండలిని జాగృతం చేయాలి. ఈ మనసుతోనే మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలాగా చేసుకోవాలనుకుంటే ఒకే ఒక మార్గము మన సుషుమ్నాలోకి ఎంటర్ అవ్వడమే. మన ప్రాణాన్ని మన సుషుమ్నాలోకి నడిపించడమే ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ ద్వారా మాత్రమే మనం ఈ యొక్క మనసుని మనం వశం చేసుకోగలుగుతాం. సో దీనికి రకరకాల మార్గాలు ఉన్నాయి. దీనికి అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఎంతోమంది ఏ సాధన లేకుండా కూడా సుషుమ్నాలోకి ఎంటర్ అవుతారు. కొంతమంది భక్తి మార్గము, కొంతమంది పట్టుదల, కొంతమంది సంకల్పము, ఆ విధమైనటువంటి పిచ్చి, ఇలా రకరకాల వైరాగ్యంతో కొంతమంది ఆ సుషుమ్నాలోకి ఎంటర్ అవుతారు. కొంతమంది దీన్ని ఖచ్చితంగా సాధన చేయాలంటే సాధన చేయకుండా కూడా చాలామంది ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు. సాధన చేయకుండా కూడా ఎంతోమంది ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు.
సాధన చేయకుండానే మనసుని వశం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఇప్పుడున్న మానవాళి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్న స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, మీ మనసుని పట్టుకోలేకపోతున్నారు, మీరు కట్టేయలేకపోతున్నారు మీ మనసుని మీరు. అది మీరు ఎంత పట్టుకోవాలనుకున్నా దొరకదు మీకు. కాబట్టి ఈ శ్వాసని మాత్రమే మీరు బేస్ చేసుకొని ఈ సుషుమ్న ద్వారం ద్వారా మీరు మీ ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళినప్పుడు, ఊర్ధముఖం తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మీకు మనశ్శాంతి, ప్రశాంతత, ఆత్మజ్ఞానము, శక్తి, ఆరోగ్యము, సంకల్ప శక్తి, విచక్షణ జ్ఞానము, కామన్ సెన్స్, ఇవన్నీ కూడా రకరకాల లాభాలు మనకి ఉంటాయన్నమాట. సో ఇవి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇక్కడ క్లాసెస్కి వచ్చే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు ఒకరొకరు ఒక్కొక్క థింకింగ్ ప్యాటర్న్, ఒక్కొక్క సైకాలజీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి రకరకాల సాధనలు అవసరం ఉంటాయి. ఒక్కరికి కొన్ని చేసిన తర్వాతనే ఈ యొక్క ప్రాక్టీసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో సపరేట్గా ఇండివిజువల్గా క్లాసెస్ చేస్తున్నాం కనుక ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే రండి. 21 days కోర్స్ అనేది ఉంటుంది. సో నంబర్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేర్చుకోండి, మార్చుకోండి మీ యొక్క లైఫ్ని. మీరు చాలా విషయాలు ఇక్కడ, చాలా టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి ఈ యొక్క కోర్స్లో. ఓన్లీ ఈ యొక్క సాధనలే కాదు, రకరకాల విషయాలు అనేవి ఇక్కడ మీకు వస్తాయి. నంబర్ ఇస్తాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.